అందరికీ వందనములు. ప్రేమైన దేవుని బిడ్డలారా, ఉదయ కాల సమయంలో పడకల మీద నుంచి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. శనివారము 7వ తారీఖు మార్చి నెల 2026వ సంవత్సరం. ఈ ఉదయ కాల సమయంలో పడకల నుంచి లేవడంతోనే ప్రభు యొక్క కృపావర్తన విన్నారండి. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 19వ అధ్యాయము 11వ వచనాన్ని ఒకసారి మనం అందరం కలిసి చదువుదాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 11వ వచనం. మరియు ప్రధాన యాజకుడైన అమర్య యెహోవాకు చెంద సకల విషయములను కనిపెట్టుటకు మీ మీద ఉన్నాడు. యోధా సంతతి వారికి అధిపతియు ఇష్మాయేలు కుమారునగు జెబద్యా రాజు సంగతుల విషయంలో పైవాడుగా ఉన్నాడు. లేవీయులు మీకు పరిచారకులుగా ఉన్నారు. ధైర్యం వహించుడి, మేలు చేటుకై యెహోవా మీతో కూడా ఉండును. కాబట్టి దేవుని వాక్యాన్ని చూసినట్టు ప్రియులారా, ఈ ఉదయ కాలం పడకల మించి లేవడంతోనే ప్రభు యొక్క కృపావార్తను విన్నట్టయితే మేలు చేయుటకై ధైర్యం వహించుడి, మేలు చేటుకై యెహోవా మీతో కూడా ఉండునన్నది ఈరోజు మనం చూస్తున్నాం. కాబట్టి దేవుడు మీకు మేలు చేస్తాడు. మీ పైన అధిపతులు ఉండారు, నాయకులు ఉండారు, లేవీలను కూడా దేవుడు ఏర్పరిచాడు. కాబట్టి దేవుడు మీకు మేలు చేస్తాడు. మీరు ధైర్యం వహించండి. మీకు మేలు దేవుడు చేటుకై యెహోవా ఏం చేస్తున్నాడు? యెహోవా మీతో కూడా ఉన్నాడు. కాబట్టి మీకు మేలు చేస్తాడు దేవుడు. వారున్న పరిస్థితుల్లో, వారున్న సిచ్యువేషన్లో, వారున్నటువంటి సందర్భాల్లో దేవుని వాక్యం ఏమిటంటే దేవుడు మీకు మేలు చేస్తాడు. మీరు ఏ పనిలో ఉండా దేవుడు మేలు చేయటం కొరకై మీతో కూడా ఉన్నాడు. మీరు డౌట్ పడవసరం. ఇక్కడ గమనించాల్సిన కోణం ఏంటంటే ఆయన ఎవరికి మేలు చేస్తాడు ఏమంటున్నారంటే ధైర్యం వహించండి, మేలు చేయుటకై యెహోవా మీతో కూడా ఉండును అన్నాడు. సో ఆయన ఎవరితో ఉండి ఎవరికి మేలు చేస్తాడు అని అంటే ఆయన ఎవరితో ఉంటున్నాడు, ఎవరికి మేలు చేస్తున్నాడు అంటే ఒక 5 విషయాలు చూడొచ్చు. దాంట్లో మొదటి మాట 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం మనం చూసినట్టయితే 9వ వచనం. వారికి లాగున ఆజ్ఞాపించను, యెహోవా యందు భయభక్తులు గలవారై నమ్మకంతోను యథార్థ మనసుతోను మీరు ప్రవర్తింపవలెను. ఇక్కడ ఆయన ఎవరికి మేలు చేస్తున్నాడు, ఆయన ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అని అంటే మొదటి కోణాన్ని ఇక్కడ చూస్తున్నాం. ఆయన ఎవరికి మేలు చేయడానికి ఇష్టపడుతున్నాడు అంటే యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి. సో దేవుని యందు మనం భయభక్తులు కలిగి ఉంటే, దేవుని యందు ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుని ఎడల ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడు అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవునిలో ఉంటూ ఎవరైతే దేవుని సన్నిధి దేవుని మందిరంలో అయినా సరే, దేవుని లోపటైనా సరే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో, దేవుడు అంటే ఎవరైతే భయభక్తులు కలిగి ఉంటారో వారికి దేవుడు మేలు చేసేవాడు ఉంటున్నాడు వారితో ఉండి. సో ఈరోజు దేవుడు మనతో ఉండి మనకు మేలు చేయాలంటే మనం దేవుని యందు భయభక్తులు కలిగి ఉండాలి. దేవుని యందు మన భయభక్తులు లేకపోతే దేవుడు మనతో ఉండడం, మనకు మేలు చేయడం మొదటి సందర్భం. రెండో విషయాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలోనే ఇంకో మాట ఉంది. ఆయనందు నమ్మకం ఉంచిన వారికి. అంటే ఎవరైతే ఆయనందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని యందు నమ్మకం ఉంచుతారో, ఎవరైతే దేవుని ఎడల నమ్మకం కలిగి ఉంటారో, ఎవరైతే దేవునిలో నమ్మకం ఉంటూ వస్తారో అలాంటి వారికి దేవుడు ఏం చేస్తున్నాడు? మేలు చేసేవాడు ఉంటాడు. ఈరోజు దేవుడు మనకు మేలు చేయాలంటే, ఈరోజు దేవుడు మన ఎడల మేలు జరిగించాలంటే మనం చేయాల్సిన రెండో కోణం ఏంటంటే నమ్మకం. ఒకటి ఆయన భయభక్తులు కలిగి ఉండాలా, 2 ఆయనలో నమ్మకం ఉండాలి. ఎప్పుడైతే ఆయనలో మనం నమ్మకం ఉంటామో, ఆయన ఎడల ఎప్పుడైతే మనం నమ్మకం కలిగి ఉంటామో, ఆయనలో ఎప్పుడైతే మనం నమ్మకం ఉంటామో అప్పుడు దేవుడు మనకు మేలు చేసేవాడు ఉంటాడు. మనలో ఉన్న భయము, బాధ, వేదన తొలగించి ఆయన యందు మనం నమ్మకం ఉంచినప్పుడు ఆయన మనకు మేలు చేసేవాడు ఉంటాడు. ఇది రెండో కోణం. మూడో విషయాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనంలోనే ఆయనలో యథార్థంగా ఉన్నటువంటి వారికి ఏమంది? యథార్థ మనసు. సో ఎవరైతే ఆయనలో యథార్థమైన మనసు కలిగి ఉంటారో, ఆయన ఎడల ఎవరైతే యథార్థమైన మనసు కలిగి ఉంటారో, ఆయనలో ఎవరైతే యథార్థమైన మనసు కలిగి ఉంటారో వారికి దేవుడు మేలు చేసేవాడుగా ఉంటాడు. సో ఈరోజు మనం ఆయనలో యథార్థత లేనప్పుడు, ఆయన లోపటే మనం యథార్థమైన మనసు లేనప్పుడు, మన మనసు ఆయనలో యథార్థత కలిగి ఉండనప్పుడు, మన మనసు ఆయనలో యథార్థమైనదిగా ఉండనప్పుడు, మన మనసులో మనం యథార్థత కలిగి ఆయన ఎడల జీవించినప్పుడు అప్పుడు ఆయన మనకు మేలు చేయటం కూడా కష్టమే. ఇది మూడో మాట. కాబట్టి మొట్టమొదటిగా ఆయన ఎవరికి మేలు చేస్తాడంటే మొట్టమొదటిగా యెహోవా యందు భయభక్తులు కలిగిన వారికి, ఆయన యందు భయభక్తులు కలిగిన వారికి. 2 ఆయన మీద నమ్మకం ఉంచిన వారికి, ఆయన ఎడల నమ్మకంతో ఉన్న వారికి, నమ్మకం ఉంచిన వారికి. 3 ఆయనలో యథార్థమైనటువంటి మనసు కలిగిన వారికి, ఆయన ఎడల యథార్థమైన మనసు కలిగిన వారికి, ఆయనలో యథార్థమైన మనసు కలిగినటువంటి వారికి. 4వదిగా చూసినట్టే రండి 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 10వ వచనంలోనే ఇంకో మాట. నరహత్యను గుర్చి, ధర్మశాస్త్రమును గుర్చి, ధర్మమును గుర్చి, కట్టడలను గుర్చి, న్యాయ విధులను గుర్చి ఆయా పట్టణంలో నివసించు మీ సహోదరులు తెచ్చు ఏ సంగతినే కానీ మీరు విమర్శించినప్పుడు మీ మీదకని మీ సహోదరుల మీదకని కోపం రాకున్నట్లు వారు యెహోవా దృష్టికి ఏ అపరాధం చేయకుండా వారిని హెచ్చరిక చేయవలెను.
మీరు ఎలాగ చేసిన యెడల అపరాధులు కాకుందురు. కాబట్టి ఇక్కడ మనం చూస్తున్న 4వ కోణం ఏంటంటే దేవుని దృష్టికి అపరాధం. దేవుని దృష్టికి ఎవరైతే అపరాధులుగా ఉండకుండా ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టిలో అపరాధం చేయకుండా ఉంటారో, ఎవరైతే దేవుని దృష్టిలో అపరాధులు వండుకోకుండా మంచివారుగా నీతిమంతులుగా జీవిస్తారో, దేవుని దృష్టిలో అపరాధం చేయకోకుండా, దేవుని ఎడల అపరాధులు వండుకోకుండా ఒక మంచి జీవితాన్ని, యథార్థమైన జీవితాన్ని, మంచి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని, మంచి జీవితాన్ని ఎవరైతే జీవిస్తారో వారి యొక్క జీవితం ఏం చేయబడుతుందంటే వారికి దేవుడు వారితో కూడా ఉండి వారికి మేలు చేసేవాడు ఉంటాడు. మన జీవితాల్లో మనం దేవుని భయభక్తులు భయభక్తులు కలిగి ఉండాలా, దేవుని ఎడ నమ్మకంతో ఉండాలా, దేవుని నమ్మకంగా ఉండాలి. మరలా దేవుని యందు యథార్థమైన మనసు కలిగి ఉండాలి, దేవుని యథార్థమైన మనసు ఉండాలా. తర్వాత దేవుని దృష్టికి మనం అపరాధము చేయకుండా ఉన్నప్పుడు, దేవుని దృష్టిలో మనం అపరాధము చేయకుండా ఉన్నప్పుడు దేవుడు మనతో ఉండి మనకు మేలు చేసేవాడు ఉన్నాడు. మేలు చేయడం కొరకు ఆయన మనతో కూడా ఉంటాడు. ఇది 4. 5వ విషయాన్ని చూసినట్లయితే 2వ దినవృత్తాంతముల గ్రంథం 19వ అధ్యాయం 9వ వచనం చివరిలో మీరు ప్రవర్తింపవలెను. అంటే దేవునిలో మీరు ఎలా ప్రవర్తించాలని దేవుడు చెబుతున్నాడో ఆ ప్రవర్తనతో కూడిన జీవితం, దేవుడు ఆశించిన ప్రవర్తనతో కూడినటువంటి జీవితాన్ని మనం జీవిస్తే ఖచ్చితంగా మన జీవితాల్లో ఏమవుతుందంటే ఆయన మనకు మేలు చేయడం కొరకే మనతో కూడా ఉంటాడు. అంటే ఆయన ఎలాంటి ప్రవర్తన మనం జీవించాలని ఇష్టపడుతున్నాడు, ఎలాంటి ప్రవర్తన ఫలాన్ని మనం జీవించాలో, ఎలాంటి ప్రవర్తన ఫలం మనం కలిగి ఉండాలో, ఎటువంటి ప్రవర్తన మనం భూమి మీద జీవించాలని దేవుడు ఇష్టపడుతున్నాడో ఆ ప్రవర్తన మనలో ఉంటే ఖచ్చితంగా దేవుడు ఆశించినటువంటి ప్రవర్తనతో కూడిన జీవితం మనలో ఉంటే దేవుడు ఖచ్చితంగా మేలు చేయడానికి మనతో కూడా ఉంటాడు. దేవుడు మనతో ఉండి మేలు చేయాలంటే ఆయన ఆశించిన ప్రవర్తన భూమి మీద మనం జీవించి ఆయన కోరుకున్న ప్రవర్తనతో కూడిన జీవితాన్ని మనం భూమి మీద జీవించినప్పుడు ఆయన ఎలాంటి ప్రవర్తన కలిగి మనం జీవించాలని ఇష్టపడుతున్నాడు అలాంటి ప్రవర్తనతో కూడిన జీవితాన్ని మనం భూమి మీద జీవిస్తే ఖచ్చితంగా ఆయన మనతో ఉండి మేలు చేసేవాడు ఉంటాడు. మేలు చేయడం కొరకై మనతో కూడా ఉంటాడు. సో దేవుడు అలా మనతో ఉండి మేలు చేయడం కొరకై భయభక్తులు కలిగి, ఆయన నమ్మకం కలిగి, యథార్థ మనసుతో, ఆయన దృష్టికి అపరాధులు కాకుండా ఆయన కోరిన రీతిలో మంచి ప్రవర్తన కలిగిన వారమే మనం ఉన్నట్లు ప్రభు సహాయం చేయను గాక ప్రార్థన. మమ్మల్ని మిక్కులుగా ఎక్కువగా ప్రేమించిన ప్రియ పరలోకపు తండ్రి, మీకు వందనాలు. యుతమైన మాటలకు నీరు కట్టి ఫలింపు చేయండి. మీ సాక్షులుగా మేము జీవించినట్టు మీరు కోరిన రీతిలో మేము ఉండిన వారుగా, మీరు ఆశించిన రీతిలో క్రైస్తవ జీవితం మేము జీవించిన వారుగా తండ్రి దేవా, మీరు మాకు మేలు చేయడం కొరకే మాతో ఉండడానికి అవసరమైన క్రైస్తవ జీవితం, మీరు ఎలా మేము ఉంటే మీరు మాకు మేలు చేసి మాతో ఉంటారు అలాంటి క్రైస్తవ జీవితం, మీరు మాతో ఉండి మాకు మేలు చేయడానికి అర్హమైన క్రైస్తవ జీవితాన్ని మేము జీవించే జీవితాన్ని మాకు అనుగ్రహించి ఆ జీవితాన్ని మేము పోగొట్టుకోవడం కూడా కాపాడమని యేసు ప్రభు నామములో కల్వరిశిలువలో ఆయన కార్చిన రక్తం ద్వారా మాకు ఇచ్చిన ధన్యతను బట్టి వందనాలు. ఆ రక్తం ద్వారానే ప్రభు మీరు మాకు మేలు చేసి మీ కుమారుని ద్వారానే మాకు మేలు చేసి మాతో కూడా ఉంటున్నాడు. ఆ ధన్యతను మేము పోగొట్టుకోండి, మాతో కూడా ఉన్నారు కాబట్టి ఆ ధన్యతను పోగొట్టుకొని కాపాడమని యేసు ప్రభు నామములో ప్రార్థన చేస్తున్నాను తండ్రి, ఆమేన్. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో శుభాభివందనములు. ప్రైజ్ ది లార్డ్.